వెల్కమ్ టు రెడ్ టీవీ. 15 ఏళ్లుగా హీరోయిన్గా కంటిన్యూ అవ్వటం అంటే అది మామూలు విషయం కాదు. మునిపటి రోజుల్లో అయితే హీరోలు హీరోయిన్లు అనే తేడా లేకుండా లాంగ్ రన్లో కంటిన్యూ అయ్యేవారు. ఇప్పటి తరానికి ఆ ఛాన్స్ లేదు. మరి ఇలా లాంగ్ రన్లో హీరోయిన్గా కంటిన్యూ అవ్వాలి అంటే ఎంతో టాలెంట్ ఉండాలి, కంటెంట్ ఉండాలి. అలాంటి అత్యున్నతమైన స్థానాన్ని కైవసం చేసుకుంది మన స్వీటీ, అదే అనుష్క శెట్టి. సూపర్ చిత్రంతో 2005లో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ సుందరి ఇప్పటికీ హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే. నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోయిన్గా సత్తా చాటిన జేజమ్మ ఈ మధ్య కాస్త గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఫిల్మ్స్ పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో ఓ సినిమా చేస్తోంది. మొదట అందాల ఆరబోతుతో అదుర్స్ అనిపించిన ఈ సుందరి ఆ తర్వాత అరుంధతి, భాగమతి వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలలోనూ సరికొత్త రికార్డును సృష్టించింది. బిల్లా లాంటి చిత్రాలలో బికినీతో ఊరించాలన్న, అరుంధతి వంటి చిత్రాలలో తెలుగు కట్టుతో శాసించాలన్నా తనకు తానే సాటి అన్నట్లుగా నటనకు ప్రాణం పోస్తుంది అనుష్క. ఆ రోలు ఈ రోల్ అని గిరిగేసుకుని కూర్చోకుండా వేదం సినిమాలో వేశ్య లాంటి పాత్రలను కూడా పోషించి వైవిధ్యభరితమైన నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది స్వీటీ. ఇక ఈమె అఫైర్స్ విషయానికి వస్తే మొదటి నుండి వినిపిస్తున్న మాట ఒకటే, ప్రభాస్తో ఈమె ప్రేమలో ఉందని. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీరిద్దరూ ఒకటైతే చూడాలని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈమె స్క్రీన్ లైఫ్ గురించి అందరికీ బాగా తెలుసు. అయితే ఈమె ఫ్యామిలీ గురించి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం. అనుష్క తల్లిదండ్రులు విఠల్ శెట్టి, ప్రఫుల్లా శెట్టి. అనుష్కకు 2 అన్నయ్యలు కూడా ఉన్నారు. స్వీటీ పెద్దన్నయ్య గుణరంజన్ శెట్టి మరియు చిన్నన్నయ్య రమేష్ శెట్టి. గుణరంజన్ కు సలోని అనే అమ్మాయితో 4 ఏళ్ల క్రితం వివాహం కాగా, స్వీటీ చిన్నన్నయ్య రమేష్ శెట్టి తన చెల్లెలు అనుష్కకు పెళ్లి కాకుండా తాను వివాహం చేసుకోరని భీష్ముంచుకుని కూర్చున్నారట. స్వీట్ సిస్టర్ స్వీటీ పెళ్లి కోసం వెయిటింగ్ అన్నమాట.